Hey guys, welcome back to my channel. So ఇయాలైతే మనం ఇంప్రాంప్టు ట్రిప్ అనమాట. సో మా స్కూల్ ఫ్రెండ్స్తోని. సో ఫస్ట్ అయితే ఇక్కడ DLF కాడ ఆగినామేమో తిందామని తిని మళ్ళీ నెక్స్ట్ ఏడికి పోతామో తెలియదు. ఏదైనా గ్రిల్ ఐటమ్ టైప్ ఏమైనా తిందామని మా వాళ్ళు అయితే చూడమన్నారు. సో మనం అయితే ఇక్కడ ఒక షెఫ్ స్పెషల్ బార్బిక్యూ కబాబ్ అని ఒకటి ఉంటుంది. సో ఈడైతే మనం ఒక చికెన్ తందూరి అట్లనే హాఫ్ మళ్ళీ చికెన్ మలై టిక్కా కూడా చెప్పేసినాం. हेलो भाई तंदूरी चिकन खाने के लिए हाँ पार्सल देखिए मलाई टिक्का ये मलाई टिक्का मलाई టిక్కా ఇంకా తందూరి చికెన్లో నాకైతే మలై టిక్కా బాగా నచ్చింది. కొద్దిగా టేస్ట్ బాగుంది. తందూరి అంత టేస్ట్ ఫ్లేవర్ఫుల్ ఏం లేదు, బ్లాండ్ ఉంది కొంచెం. లైట్ రావాలి, ఫ్లాష్ చేయాలా వద్దులే, ఫ్లాష్ చేస్తే మంచిగా రాదు, అది న్యాచురల్. మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర ఆగినాం. చెప్పరా ఇద్దరనా గరం గరం ఫిల్టర్ కాఫీ, బెల్లం కాఫీ, తాటి బెల్లం టీ. దేంట్లో అది అరే సినిమా విషయం కూడా, ఆ సినిమాలో తాటి బెల్లం కాఫీ ఏది చెప్పరా, చెప్పు పేరేదిరా? ఫిల్టర్ కాఫీయా? రెండు వేసుకొని 1/2 వేసుకుంటే చెప్తుండే. ఇంతగానో తాగినాం రా. 5:40 అవుతుంది. సో మనం అయితే చీరాల బీచ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు సన్ రైజ్ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా చీకటే ఉంది, ఇంకా సన్ రైజ్ అవ్వాలి. రోడ్ చదవం ఇంకా అంటే ఇంకా చీకటే ఉంది, పొద్దున కాలే 5:40కి ఇంకా చీకటే ఉంది. చేపలు పట్టుకొని వచ్చినట్టు రాక్షయాలు ఇప్పుడు డబ్బాలలో పట్టుకొని పోతారా? అదే అనుకోండి. గాలి మాత్రం ఇంకా వస్తుందిరా సన్నగా. గాలి రాకపోతేనేమో చెమట అయిపోతుంది. ఇట్లున్నాయి చూడు, మనం మొత్తం బోట్లే. దేవర సినిమాలో పొద్దున ధైర్యం మొత్తం గ్యాంగ్ పోతుంది. 10-20 మంది పోతున్నారు. 20 మంది పోతారు, 10-20 మంది. చీరాల వచ్చాము ఫ్రెండ్స్. ఇంకా వస్తలేడు సూర్యుడు బ్రో. టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్, ఒక 20 నిమిషాలు పడుతుంది అనుకుంటా. 6:15 అయిపోయింది. సూర్యుడు బ్రో జర టైం పడుతుంది అట. మా వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు వీళ్ళిద్దరు. ఫోటోగ్రాఫర్ ఒక ఆయన, ఇంకొక ఆయనేమో మోడల్. అబ్బా తీస్తారా ఫోటో? ఏమొచ్చింది చూడు. తీసినారా ఆల్రెడీ తీసిన, మస్తు ఫోటోలు తీసిన, వీడియో కూడా తీసిన. అరే మన కళ్ళకి కనిపించేది వేరు, ఫోన్లో కనిపించేది వేరురా. మనం ఎంత తోపు తీయాలనుకున్నా కళ్ళే ఫోనే. ఏం చేస్తున్నా మీరు? వెళ్ళ
కారు తీయనికి అవుతుంది మాత్రం సన్ బ్రో చొక్కాయిస్తాడు దూరం. బీచ్ యొక్క రక్షకుడు హనుమాన్జీ కేవలం బీచ్ రక్షకుడు మన శ్రీ ఆంజనేయ స్వామి హనుమాన్ మారుతి అన్ని పేర్లు పెట్టచ్చు. పొద్దు పొద్దున దేవుని పటలు పెట్టిగా మరి తీస్తున్నా మరి. అగో కార్ డ్రైవర్ ఇగో ఇసుకలో వేసిండు. ఇసుకల నువ్వు డ్రైవింగ్ రాదు కానీ మళ్ళీ నిన్ను ఇసుకలు ఎక్కిచ్చేసిండు. నాకు రాదురా, నీకైతే వచ్చు తోపు, అందుకే ఇసుకిరికిచ్చేసినావు. కానీ మరీ ఇసుకిరికిచ్చేసిండు. చెడ్డి మొత్తం నాశనం రా నీ వల్ల. బయట తీసిండు అమ్మా. మెల్లగా బీచ్కి వచ్చి వీడియో తీస్తున్నాం. అది బీచ్ చూడకుండా మట్టి తీస్తుండు. బాహుబలి బలి రా. అరే రా తాకుతుంది రా, పెద్ద ఉందిరా. ఆడు చూడు స్టెప్ వీక్తాడు కూడా ఏమో కానీ చెప్పులు చూడు ఇసుక. నువ్వేం చేస్తావు రా నీ నీట్గా ఉండకపోవడానికి. అడవి నుంచి కార్ కాడ దొబ్బురా అంటే దొబ్బు. ఇగో ఈయన కోసం నవ్వుతున్నాడు. అట్లా ఉంటది. మన పని అయిపోయిందా బయట పడ్డాం. పక్కన దక్షిణ అవసరం లేదు మనకి. ఏడరా తీరా. అదే అది రైస్ రా. ఇటీ ఫోన్ 2 ఫోన్లు ఉన్నాయి. గుంజురా గుంజురా. ఇగో సార్ తీసుకోండి సార్ మీ ఫోన్. మాస్టర్ రోషి మీదే హెల్మెట్. ఊగే నమస్తే. అయ్యో లేరా. బాబో గేట్ కీపరా. అవుట్. దూకేసాడు రా. దూకేసాడు రా.
చూస్తున్నా సరే ఉండవు చేస్తావు చేసా సగం సగం కొడుతాడు One, two, three, go! టిఫిన్ చేద్దామని అయితే టిఫిన్ చేయడానికి వచ్చేసినాం. సో ఇక్కడ చిన్న ఇడ్లీ బండి ఉంది. ఇడ్లీ మస్తు స్మూత్ ఉన్నాయిరా. మేమైతే బీచ్కి దగ్గరలో ఉన్న ఒక బీచ్ హౌస్కి వచ్చేసినాం. సో డిఆర్బి బీచ్ హౌస్. సో ఇది స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది. మన ముందే బీచ్ వ్యూ ఉంది. బీచ్ జబర్దస్త్ ఉంది. సో ఇందాక ముందు చూపించిన కదా అదే బీచ్ వ్యూ చాలా బాగుంది. బీచ్ సౌండ్ కూడా మస్తు వస్తుంది. ఇక్కడ మళ్ళీ అంత హీట్ కూడా లేదు. బీచ్కి దగ్గరలో ఉన్నాం కానీ అంత వేడి లేదు. సో మేము వేరే దగ్గర కూడా చూసినాం. అక్కడ కూడా అంతే సిమిలర్ ప్రైసెస్ కానీ బీచ్కి దగ్గర కాదు అది. టవర్ ఇట్లా ఒక సోఫా పెద్దది, ఒక బెడ్ ఇచ్చిండు, ఒక టీవీ, ఫ్యాన్, ఏసీ. నెక్స్ట్ ఇది వాష్రూమ్ అనుకుంటా. వాష్రూమ్ చాలా పెద్దగా ఇచ్చింది. ఇది కూడా మంచిగా స్పాట్ మన క్యాబిన్కి పక్కనే స్పాట్ కూర్చొని మంచిగా ఇక్కడ కూర్చుంటే మంచి గాలి వస్తుంది. కొబ్బరి చెట్లను మంచిగా షెడ్ వేసారు. కొబ్బరి చెట్ల మీద షెడ్లు కూడా అరిటాకులతో చేసినట్టు. అరిటాకులు కాదు కానీ ఏదో ఉంది. ఇది ఆకులతో చేసారు. కూర్చొని మంచిగా చైర్లు వేసిండు. వస్తున్నా పోదాం. సో లంచ్ టైం అయ్యేసరికి మేమైతే బయట తీసుకోలేదు. సో బీచ్ హౌస్లోనే వాళ్ళే కుక్ చేసి ఇస్తా అన్నారు. సో మేమైతే ఒక ఫిష్ పులుసు, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఒక ప్రాన్స్ తీసుకున్నాం. అలానే మళ్ళీ క్రాబ్స్ కూడా తీసుకున్నాం. ఇక్కడ క్రాబ్స్ టేస్టీగా ఉంటాయి అన్నాడు ఆయన, అదేంది బీచ్ హౌస్ నడిపే ఆయన. సో మేము 1/2 kg ప్రాన్స్, 1 kg క్రాబ్స్, అట్లనే 1/2 kg ఫిష్ ఫ్రై, 1/2 kg పులుసు చెప్పినాం. సో క్రాబ్స్ మాత్రం మస్తు జబర్దస్త్ ఉండే. నాకైతే అంటే నేను క్రాబ్స్ ఫస్ట్ టైం తింటున్నా, ముందు తినలేదు ఎప్పుడు. టేస్ట్ జబర్దస్త్ ఉండే. మస్తు ఏమంటారు ఎగ్ లెక్కనే ఉంది టేస్ట్ కూడా. నాకైతే మస్తు నచ్చింది. మీరైనా ఎప్పుడైనా వస్తే క్రాబ్స్ మాత్రం ఓషన్ కాదు, రివర్ దగ్గర నేను వచ్చినా కూడా అక్కడ చేసే ఐటమ్స్ నుండి తీసుకోండి. టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉండే. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. సూపర్ అంటున్నా కదా, చూసినారు కదా. ఇప్పుడు కూడా నోరు ఊరుతుంది చూస్తుంటే. అట్లనే ఫిష్ పులుసు నాకెందుకో అంత తోపు అనిపించలేదు. ఆ 3 ఐటమ్స్ మాత్రం ఇచ్చి పాడేసిండు అంకులు కుక్కు. కానీ ఇది ఒకటే అంత తోపు అనిపించలేదు. కానీ ఇక బాగానే ఉంది. టేస్ట్ బాగుంది. ఫిష్ది టేస్ట్ బాగుంది. కానీ మన సాయంత్రం సన్సెట్ చూడడానికి వచ్చాం. సన్సెట్ అయిపోయింది. సన్సెట్ క్యాప్చర్ చేయలే వీడియోలో, ఫోటోలు దిగడమే సరిపోయింది. వీడియో క్యాప్చర్ చేయలే. బీచ్ కాడ అలా కూర్చున్నాం, అట్లా తిరుగుతున్నాం కూర్చొని. బీచ్ వేవ్స్ సౌండ్ ఎక్కుంటా. ఒకడు వెజ్ తింటాడు, ఓన్లీ వెజ్. సో వాని కోసం కర్రీ తెచ్చుకోవడానికి వచ్చాం. ఇక్కడ మష్రూమ్ కర్రీ తీసుకున్నాం. బాగానే ఇచ్చిన క్వాంటిటీ, పోయి తినాలి. నాన్ వెజ్ మరి
నైట్ బీచ్ నుండి చూస్తుంటే అది మూన్ లైట్ వచ్చేసి బీచ్ మీద పడుతుంటే ఆ వ్యూ మస్తు అనిపిస్తుంది బీచ్ హౌస్ నుండి. సో బీచ్కి వెళ్ళి ఆ వ్యూ చూద్దామని అయితే మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. సో బీచ్లో వెళ్ళి పొద్దున్న లేచినాం, ఫ్రెష్ అప్ అయిపోయినాం, అట్లనే కార్ కడిగేసినాం. సో ఇప్పుడు బయలుదేరాలి ఇంటికి. సో ఇప్పుడు బయలుదేరితే ఆఫ్టర్నూన్ వరకు ఇంటికి వెళ్ళిపోతాం. సో మెల్ల పోబే మొత్తం ఎండు చేపలే. టిఫిన్ చేద్దామని శ్రీకృష్ణ టిఫిన్ సెంటర్. సరే పూరి స్మూత్ లేదా? నిన్న మస్తు స్మూత్ ఉన్నాడా, అవి నోట్లెస్గా కరిగిపోయినాయి బాబు నిన్నైతే. దోశ మసాలా దోశ బాగుందా? ఎగ్ దోశ. సారీ బ్రదర్, చట్నీ అద్దుకుంటే ఇక్కడ దాకా వచ్చిరంటే మీకు ఈ వీడియో నచ్చినట్టే కదా. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఫర్ మోర్ సచ్ కంటెంట్.